హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలోని తన పవర్ఫుల్ యాక్టింగ్తో అందరితోనూ స్వీటీ అనిపించుకున్న నటి అనుష్క ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె మొదట్లో యోగా టీచర్గా చేసిన ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ పుణ్యమాని సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే స్టార్ హీరోస్ కూడా తన డేట్స్ కోసం ఎదురు చూసే స్థాయికి ఎదిగింది. అలాగే ప్రభాస్, గోపీచంద్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో అనుష్క అఫైర్స్ కూడా నడిపింది. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రంలోని ఈమె ఒక రేంజ్లో దూసుకుపోతుందనుకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాల్లో నటించింది. అయితే ఇంత సక్సెస్ఫుల్ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయలేదు? లావు పెరగడం వల్ల ఇప్పుడు అనుష్కకి ఛాన్సులు రావడం లేదా? సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నాగార్జునతో అఫైర్ నడిపిందా? అనుష్క ప్రెగ్నెంట్కి కారణం ప్రభాసేనా? అనుష్కని మొత్తం విప్పి చూపించమన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? 43 ఏళ్ల వయసులో ఇప్పుడు అనుష్క ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమె 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. అయితే సూపర్ సినిమాతో నాగార్జునతో అనుష్కకి మంచి పరిచయం ఏర్పడింది. అయితే ఆ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ కూడా చేశారనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా డాన్, రగడ, కేడి, కింగ్, డమరుకం వంటి సినిమాలు చేశారు. నాగార్జున అనుష్క అన్నయ్యలను మంచి పొజిషన్లో పెట్టాడు. నాగార్జున ఇక ఈ టైంలో నాగ చైతన్యను సినిమాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఇక అనుష్క రిలేషన్షిప్ని వదిలేసి తన దృష్టిని నాగ చైతన్యపై మరలించాడు. ఆ తర్వాత అనుష్క గోపీచంద్తో కలిసి లక్ష్యం అనే సినిమా చేస్తున్నప్పుడు సీక్రెట్గా అతనితోని లవ్ ట్రాక్ను నడుపుతూ సీరియస్ రిలేషన్ని మెయింటైన్ చేసింది. దాంతో ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ బయట పెట్టడంతో గోపీచంద్ ఇంట్లో ఈ విషయం తెలిసి పెద్ద గొడవే జరిగింది. అందుకే అనుష్కతో కలిసి శౌర్యం తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. అయితే గోపీచంద్తో బ్రేకప్ తర్వాత సినిమాల మీద ఫోకస్ చేయడంతో అరుంధతి అనే మూవీ చేసింది. ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తన కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిస్ వేదం సినిమా కోసం అప్రోచ్ అవ్వగా అందులోని తన క్యారెక్టర్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. అలా మొదటిసారి ఒక వేశ్య క్యారెక్టర్లో నటించిన అనుష్క వేదం మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో తన క్యారెక్టర్కి మంచి క్రేజ్ రావడంతో అనుష్క ఒక ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా జరిగేటప్పుడే క్రిస్కి, అనుష్కకి మధ్య మంచి పరిచయం కారణంగా తమిళంలోని కూడా ఒక సినిమా తీశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సమయంలోనే అనుష్క, క్రిస్ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఈ విషయం మీద ఎవరూ బయటపడలేదు. ఆ మధ్య అనుష్క 100% లవ్ సినిమా షూటింగ్ సెట్కు వెళ్ళగా నాగార్జునతో డేట్ చేసింది. నాగార్జున కొడుకుతోనూ కూడా డేట్ చేస్తుందంటూ రూమర్స్ వచ్చాయి. అలాగే వీరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళినట్టు పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై నాగార్జున స్పందించారు. అనుష్క, నాగ చైతన్య కేవలం ఫ్రెండ్సేనని, వారి మధ్య మరేమీ లేదని చెప్పి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. సైజీరో సినిమా చేసేటప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కె. రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్ కోవెలపూడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని, అలా ఈ ఇద్దరి గురించి తెలిసిన ప్రకాష్ భార్య విడాకులు ఇచ్చేసిందని, అనుష్క ప్రకాష్ని పెళ్లి చేసుకోబోతుందని కె. రాఘవేంద్ర వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు మీడియాలో హల్చరయ్యాయి. ఆ తర్వాత బిల్లా మూవీలో ప్రభాస్ పక్కన నటించే అవకాశం రాగా ఆ మూవీ చేసేటప్పుడు ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగింది. దీని కారణంగా మిర్చి మూవీలో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ తర్వాత వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు డేటింగ్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని, నా ఫ్యామిలీలో ఒకరని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. అప్పట్లో ప్రభాస్ వల్ల అనుష్క ప్రెగ్నెంట్ అయ్యిందని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవాలని అనుకోగా కృష్ణమురాజు, ప్రభాస్ తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఇక అప్పటి నుంచి ఫ్యామిలీని ఎదిరించి ఏమీ చేయలేక ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్షిప్ని ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమైన ఇండస్ట్రీలో టాక్. నాగార్జునతో అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకు భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని అంటున్నారు. దీంతో అనుష్క పరిస్థితి కూడా టబూలాగా అయిపోతుంది అనుకుంటున్న టైంలో అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకి చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్తో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ ఒక
సంవత్సరం పాటు డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, వచ్చే సంవత్సరం వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యాయట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.